భూమండలానికి నాభిస్థానమైనటువంటి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో ఉదయం నుండే భక్తులు పుణ్యక్షేత్రంలో శివనామ స్మరణంతో పుణ్యక్షేత్రం అంతా కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో ఉన్నాము. అయితే ఉదయం నుండే అన్ని రకాల ప్రజలు బారులు తీసినటువంటి క్యూ లైన్లను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు 8వ రోజు స్వామివారికి సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాత్రి జరిగేటటువంటి పాగా కార్యక్రమం కావచ్చు, లేదా స్వామివారికి సంబంధించినటువంటి కళ్యాణ మహోత్సవం కూడా ఈరోజే కానుండటంతో లక్షలాది మంది భక్తులు శ్రీశైలంలో జరిగేటటువంటి మహోత్సవాలకి స్వామివారిని దర్శించుకోవడం పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో కూడా క్లియర్గా వేలాది మంది భక్తులు వస్తూ ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి క్యూ కాంప్లెక్స్ ఏవైతే వెయిటింగ్ కాంప్లెక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంప్లెక్స్ కూడా పూర్తి స్థాయిలో అన్ని భర్తీగా ఉండడంతో స్వామివారికి సంబంధించి దాదాపుగా 6 గంటల నుంచి 8 గంటల వరకు సమయం అయితే దర్శనానికి ఆలయ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఉదయం నుండి కూడా పూర్తి స్థాయిలో శివయ్య కలంతో ఈ యొక్క కూడా క్లియర్ గా స్వామిమాల ధరించినటువంటి వారికి కూడా సపరేట్ గా కాంప్లెక్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సపరేట్ గా సాధారణమైనటువంటి ప్రజలకు కూడా వివిధ రకాలైనటువంటి కాంప్లెక్స్ లను ఏర్పాటు చేయడం. ఇప్పటికే దాదాపుగా ఈ నల్లమూరు పర్యటనకు సంబంధించినటువంటి ఏదైతే ఈ రోడ్డు మార్గం కావచ్చు లేదా బస్సు మార్గం కూడా చేరుకోవడం జరుగుతుంది. భక్తులకు సంబంధించి వారికి త్రాగునీటి సౌకర్యం కావచ్చు లేదా వివిధ రకాలైనటువంటి భోజన సదుపాయాలు ప్రతి కార్యక్రమాన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తులు బాగా కార్యక్రమాలు కళ్యాణం జరిగేటటువంటి కార్యక్రమం చూడడం కోసం భక్తులైతే పూర్తి స్థాయిలో చేరుకుంటున్నారు. అయితే ఆలయ సంబంధించినటువంటి పరిసరాల్లో భక్తులతో వివిధ రకాలుగా కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. భక్తులు కూడా స్వామివారిని శంభో శంకర ఎక్కడి నుంచి వచ్చేసారు? శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శంభో